బంగారం నిన్న నైట్ నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని మీ ఇంటికి వచ్చా. నువ్వు పడుకుంటావు కదా అని ఎందుకులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయా. నేనేవో గానీ లోపలికి వస్తే నువ్వు సర్ప్రైజ్ అయ్యాడు. అంటే నేను మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేను. అలాగా? నిన్న పార్క్ లో నేను ఎవరితో చూసాను. నువ్వు ఎవడాడు? మా అన్నయ్య. నిన్న బైక్ మీద వెళ్తుంటే ఎవరితో వచ్చాను? ఎవడాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నయ్యలు క్లారిటీగా చెప్పా. నువ్వు ఎంతమంది క్లారిటీగా చూసావు చెప్పు. అదేంటి? అదంతే. నన్ను పెళ్లి చేసుకుంటాను. ఏమైంది? పెళ్లి చేసుకుంటావా? సరే, నీకు 1 hour టైం ఇస్తా, ఆలోచించుకో. ఆ తర్వాత ఓకే అంటేనే పెళ్లి. ఓకే రెడీ. ప్రాబ్లం విత్ వార్నింగ్. 1 hour టైం. నమస్తే మేడం, నేనే కాల భైరవ. కాలకే అనుకున్నా. 400 సంవత్సరాల క్రితం చనిపోయిన నా మిత్రవింద మళ్ళీ పుట్టిందని తెలుసుకొని నేను మళ్ళీ పుట్టా. రే బాద్షా, నువ్వు జోక్ ఏకపోయినా నవ్వుతున్నా. అరే బాద్షా, మనకు అవమానం జరుగుతుందిరా. అదే ఇది అవమానం గురించి నువ్వే మాట్లాడాలి. ఉండు. నా మిత్రవిందను కనుక్కునేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ఇన్ని జోకులు వేస్తే నాకు కష్టం. ఒకసారి చేయి పట్టుకో మిత్రవింద. మర్యాదగా చేయి పట్టుకుంటావా లేదా నన్నే కాలు పట్టుకోమంటావా? సర్లేదా? షాక్ తగలేదు. అబ్బా, ఒక నిమిషం పాటు ఇంత అందమైన మన కాలభైరవకి మిత్రవింద అవుదాం అనుకుని ఆశపడిపోయింది. కాలకే వచ్చేసింది. ఈ కాలభైరవ మిత్రవిందను దక్కించుకునేదాకా ఇక్కడ నుంచి వెళ్ళాడు. బాద్షా రారా, గడ్డి తెచ్చుకున్నావుగా, తిందు గాని. గోరా, నేను ఎందుకు పుట్టానో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు కూడా అర్థం కాలేదు. నువ్వు 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు పుట్టావో తెలుసా? తెలుసు, నటులకు చావు లేదు అని నిరూపించడానికి. అది నటులకు కదా. అందుకే మేడం నేను చెప్పింది. నట సోనియాలకు కాదు కదా. రారా గోరా, నువ్వే పెట్టకుండా మేడంతో పోలిస్తే. నువ్వు పుట్టినట్లుగానే నీ మిత్రవింద కూడా పుట్టింది. కానీ నీ ప్రేమను అడ్డుకోవడానికి ఆ కాలభైరవుడు కూడా పుట్టాడ్రా. అవునా? వాడిని గుర్తుపట్టడం ఎలా గోరా? మీ శత్రుత్వాన్ని మీకన్నా ముందుగా రోజా గారే పసిగడతారు. మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు మీ టీం లీడర్ దూరంగా పారిపోయి కిమ్మరెనకాల దాక్కుంటాడు. ఎర్రగా ఉండే మనోగారు కూడా ఏవేవో పంచులేస్తాడు. వాడు మనిషిలా కాదురా, మసిలా కనిపిస్తాడు. ఇదిగో కనిపించాడు. మనిషిలా కాదు, మసిలా కనిపిస్తాడు అంట. ఎవర్రా మీరు? గోరా. ఒరే, నీకంటే ఈడే గోర ఉన్నాడు. ఎవర్రా నువ్వు? నేను రణదేవ్ బిల్ల. రింగు రింగు బిల్ల. రింగు బిల్ల కదరా, రణదేవ్ బిల్ల. అంటే రణధీర్ బిల్ల. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. నువ్వే రణధీర్ బిల్లావా? 400 సంవత్సరాల నుంచి ఎక్స్ప్రెషన్ ఇంకా నేర్చుకోలేదా? నిన్ను చంపేస్తారా? నిన్ను కూడా ఇప్పుడే చంపేస్తా. కానీ నా మిత్రవిందాన్ని నేను పెళ్లి చేసుకుంటే అది చూసి నువ్వు కుమిలి చావాలరా. దిగట్లా అది. రే కాలభైరవా, ఈ రోజు నేను చంపేస్తారా? వద్దు బిల్లా, నువ్వు వాణ్ణి చంపేస్తే నీ మిత్రవింద జాడ ఎక్కడుందో నీకు తెలియదు. నీ మిత్రవింద తెలియాలంటే వాణ్ణి ఫాలో కావాల్సిందే. సరే రండి. అవన్న ఫాలో అయ్యో. మీ నాన్న దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటాను చెప్పేస్తా. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, పెళ్ళైన తర్వాత నాతోనే ఉండాలి, ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయాలి, ఎక్కడికి అవుటింగ్ వెళ్ళొద్దు అంటే మాత్రం అసలు ఊరుకోను. ఇవే కండిషన్స్, నువ్వు కూడా నా పెట్టొద్దు. అదేంటి? అదంతే, వాళ్ళకి అర్థమైంది. I love you. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏమైనా పట్టుకొని నా మిత్రవిందో కాదో టెస్ట్ చేసుకుంటా. హలో మాస్టర్, ఒకసారి నేను అట్ట పట్టుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ అండి, ఒకసారి చెయ్యి పట్టుకుంటా. ఫోన్లేండి ఒకసారి కదా. అది కాదండి, చెయ్యి ఒకటే పట్టుకుంటా. చేయి తట్టుకుంటే అంటే పో, నేను ఇవ్వను. బిల్లా, నీ మిత్రవింద గురించి తెలియకుండా వాడు అడ్డుకుంటున్నాడు. వాడి సంగతి చూడు. సార్ ఒకసారి ఇలా పక్కకు రండి. ఎందుకు? మీ స్కిట్లు చాలా బాగుంటాయి సార్. అవునా? దాదా షాక్ కొట్టిందా? ఏం లేదు, ఇంత కొట్టలేదా? సరేదా, కొట్టిందా? ఇంకా ఏంట్రా కొట్టింది? పిచ్చి పిచ్చి చేసేస్తున్నా. అది కాదు ఏం కాదు.
నాలుగు 400 సంవత్సరాల క్రితం నా మిత్ర జస్ట్ మిస్ అయిపోయావు 400 సంవత్సరాల క్రితం మిత్ర మీద ఇప్పుడు మగాళ్ళలాగా పుట్టింది మిత్ర. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మీద మీద పడతాడు. నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీల్లేదు. మిత్ర నేను మిత్ర నీ కాలు నిన్ను గుర్తుపట్టలేదురా. నేను గుర్తుపట్టలేదా? ఒక్క నిమిషం ఆగు. గుర్తుపట్టావా మిత్ర? నీ స్థానం ఇక్కడ. నాకు తెలియకుండా నువ్వు ప్లేస్ కొనుక్కున్నావు ఇల్లు కట్టుకోవటానికి. మీ నాన్న మా నాన్న దగ్గర ఇలాంటివి చాలా అర్థమైందా? సరే కూర్చో, మా నాన్న తీసుకొస్తా. నాన్నగారు, మా నాన్నగారు, మా అన్నయ్య. అమ్మాయి నీ గురించి మొత్తం చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వెళ్ళి కాఫీ తీసుకురా అబ్బాయికి. థ్యాంక్ యూ. నిజంగా మీ అమ్మాయి అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. యువరాణి రక్షణ నా బాధ్యత. నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీల్లేదు. అల్లుడు గారు ఎవరు వీళ్ళంతా పగడ వేషాలు? చెప్తాను. ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, దండం పెడతాను. మిత్ర నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ నీ ప్రేమ మాత్రం నాకే కావాలి మిత్ర. నేను మగాన్ని రా. అయినా నీ ప్రేమ కావాల్సిందే. అంటే మా ఫ్రెండ్స్ అంకుల్ వాళ్ళు ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్లే ఈ ఫ్రూట్ అన్నది. ఓకే థ్యాంక్ యూ. యువరాణి రక్షణ నా బాధ్యత. నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీల్లేదు. అరే నువ్వు పొద్దున్న టిఫిన్ చేయలేదు, అన్ని లాక్కుంది తింటున్నా. మిత్ర నీ కోసమే నేను అంత మందిని చంపా, ఇంకా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. మిత్రా నీ స్థానం ఇక్కడ. ఎంత ఉంది అక్కడ స్థానం? నాకేదైనా ప్రూఫ్ ఇప్పి అప్పుడు నమ్ముతా. ఒక్క నిమిషం. షేర్ ఖాన్ ఆగయా, సబ్స్క్రైబ్ ఖాన్ ఆగయా. నువ్వు కాలకేయ నేను కూడా అదే చెప్పా. క్లారిటీ మాకుంది, నీకు లేదు. వీడు గెటప్ చూసి ఎవరైనా కాలబైరం అనుకుంటాడండి. నువ్వు గెటప్ వేసుకొచ్చావు, ఒక లంగా తగిలించుకొని వచ్చి 400 ఏళ్ల క్రితం శత్రుద్రు వంశం 100 పంచులు చంపుగాని చావని వీర వంశం. ఈడిదా? కాదరా నీదే. ఎన్ని చంపావు తెలుసా నువ్వు? అయినా భైరవ కారు చీకట్లు నిన్ను మింగేసాయిరా. కారు చీకట్లు, బస్సు చీకట్లు, లారీ చీకట్లు కూడా ఉంటాయా? మిత్ర విందో కాబట్టి బతికిపోయావు, లేకపోతే 2 మింగేవు నేనే. షేర్ ఖాన్ నువ్వు నాకు మాటిచ్చావురా. భైరవ వివరాణిని వీడికి ఇస్తానని నేను మాటిచ్చానురా. నువ్వు కూడా ఒక్క మాటిరా. ఏంటి? ఇంకోసారి మిమిక్రీ చేయమాకు పోరా. మిత్ర అప్పుడు నిన్ను వేరు చేశాను, ఇప్పుడు మిమ్మల్ని కలుపుతాను. అవునా? వేరు కలుపులు. ఏంటన్నా ఈ గొడవంతా? నువ్వు కూడా బంగారం, ఎవరితో మనకు అవసరం లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయిపోయావు. తాళి కట్టాను, ఇక నువ్వు నా దానివే. నువ్వే చేస్తున్నావురా? షేర్ ఖాన్ స్టోరీ మార్చేస్తున్నా. వాళ్ళకంటే నువ్వు ఉన్నావు, నాకెవరున్నారు చెప్పుదా. మిత్ర ఏంటి మిత్ర నన్ను చూస్తున్నా ఎక్కువ చేస్తున్నావు? ఆ రోజు నేను 100 మందిని చంపకుండా ఉంటే ఈ రణధీర్ బిల్లగా నేను పిప్పర్మెంట్ బిల్లని చీకేవాడు తెలుసా? నన్నే కాదంటావా? మిత్ర నీ స్థానం ఇక్కడ. అరే అదే గచ్చిపోవాలి అనుకుంటావా? ఇంతకి నేను కాలభైరవ్ అని చెప్పింది ఎవడు? ఇదిగో గోరాకు కోరి కట్టర్రా. ఎరా నువ్వేంటి? 100 మందిని పిలిపిస్తా. అవునా? ఆడలా చావడు వచ్చి గోడ పట్ల ఒకటి వేసుకొచ్చి ఏడా అంటున్నావా? చచ్చిపోయినా సరే మిత్ర నీ స్థానం ఇక్కడ. వారిని మిత్ర ఇక నిన్ను నన్ను ఎవరో విడదీయలేరు. దా మిత్రే. ఐ లవ్ యూ. డార్లింగ్
ఏంటి ఇంత లేటు? పొద్దున వస్తాను చెప్పి ఇప్పుడు రావడం? పొద్దున్నే బయలుదేరానే, మధ్యలో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని హెల్మెట్ లేదని 500 ఫైన్ వేశారు. 500 బోడగొట్టుకున్నా. నువ్వెందుకు లేట్ వచ్చావు? నువ్వు 500 పోగొట్టుకున్నావు కదా, అదే 500 సంపాదించడానికి వెళ్ళి లేట్ అయింది. ఆ ఏటీఎంకి వెళ్ళి 500 సంపాదించడానికి లేట్ అయింది అంటున్నా. అలాగా? అయినా నీకు స్కూటీ లేదు కదే, అంత కరెక్ట్ టైంకి ఎట్లా వచ్చావు? లిఫ్ట్ అడిగి వచ్చానండి. అంటే ఎవడో బైక్ మీద వెనుక కూర్చొని వచ్చావా? మీరు ఇలా ఫీల్ అవుతారా? నేను వెనక కూర్చోకుండా ముందు కూర్చున్నా. ఓకే. మరి మీ ఇంట్లో మీ అమ్మ నన్ను ఎవరు లేనప్పుడు నన్ను ఫోన్ చేసి రమ్మని పిలవచ్చుగా. అదేంటే ఈ డైలాగ్ ఎక్కువ అబ్బాయిలు కొడతారు కదా, నువ్వు కొట్టావేంటి? ఎన్నిసార్లు చూసినా కానీ నువ్వు మాత్రం నన్ను పిలిచేదట్లేవు, అందుకని నేను నీకంతగా మా ఇంటికి రావాలని అనుకుంటే ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి కూడా చేసుకుంటావా? ఎవడన్నా పెళ్లి చేసుకోనంటే ఆశ్చర్యపోవాలి కానీ నువ్వేంటి పెళ్లి చేసుకుంటా అంటే ఆశ్చర్యపోతావు? అంటే పెళ్లి చేసుకున్నాకో ఒకే గూట్లో ఉండాలి, పెళ్లి చేసుకోవాలనుకో ఏ గూట్లన్నా ఉండొచ్చు. అదే మన ఇద్దరికి పెళ్లి అయితే ఏ గూట్లన్నా ఉండొచ్చు అంటున్నా. అలాగా? సరే పద మీ నాన్నతో మాట్లాడదాం. సరే. ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విత్తలుంచడు ఏనాడు, తల ఎత్తు తిరిగే మొనగాడు. మీరు పనుడా? అయ్యా టీయా కాఫీ? అయ్యా కాఫీ. పనోడివి నేను ఓనర్ని, అర్థమైందా? అలా క్లారిటీ ఇవి. దేవుడా. అంటే అది కాదయ్యా, ఒంట్లో బాగాలేదని చెప్పేసి కూర్చున్నానయ్యా. ఒంట్లో పడదా? చెప్పొచ్చు కదరా. ఒంట్లో పనులు మనం ఆదరించాలి మేడం, అవసరం డబ్బులు కూడా ఇవ్వాలి. డాక్టర్ దగ్గర వెళ్ళావా? డబ్బులు లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదయ్యా. డబ్బులు లేక వెళ్ళలేదా? ఓ మై గాడ్. పర్లా, నువ్వే ఇచ్చావు, నన్ను అడగల. ఈ 1 లక్ష తీసుకో. 1 లక్ష? థ్యాంక్ యూ అయ్యా. ఇంతకీ ప్రాబ్లం ఏంట్రా? జలుబు చేసిందయ్యా. మళ్ళీ చెప్పు. జలుబు చేసిందయ్యా. ఈ అబ్బా జిడ్డు పంతో పోయేదానికి 1 లక్ష రూపాయలు చెక్క. నాకే ఎంతో మంది పుణ్యాత్ములు ఇస్తే దాంట్లో సగం చెక్ ఇచ్చాను రా నేను. చెప్పేస్తాను, అర్థమైందా? ఏంటయ్యా ఇది? ఇన్ని రోజుల నుండి మీ దగ్గర పని చేస్తున్నాను, నాకు ఏదో ఒకటి ఇవ్వండి అయ్యా. నాకే ఎవరిస్తారని చూస్తున్నాను రా. సరేగా నాడు దొరికాడా? రారా అయ్యా, దొరికాడయ్యా. వీడేనయ్యా అమ్మాయిని. ఎంత పని చేశారయ్యా, అమ్మాయిని వేళ్ళ ఎత్తుకెళ్తుంటే కాపాడింది వీడే అని చెప్పబోతున్నా, ఇంతలోపే కూడా చేశారు. ఒరే నువ్వు చేసిన లేక ఒక ప్రాణం పోయింది కదరా. పనిలో పని మన టీం లీడర్ కూడా చెప్పరా, ఆడు చేసే లేక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. రక్తం కారిపోతుందయ్యా. ఓ ఫస్ట్ అయితే ఒడిచి పట్టు, లేదంటే పక్కన పడే. ఆయనకు కావాలి కదా. మామయ్య. డార్లింగ్, ఆయన కదా మా నాన్న. మరి అదేంటి ఆడిపోలుకున్నా నీకు? పోలికలు ఆయన ఉంటాయి కానీ ఆయన మా నాన్న. దేవుడా. వెరైటీ ఫ్యామిలీ. నమస్కారం మామయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం. రే టీమ్ లీడర్ వితౌట్ ఎక్స్ప్రెషన్ తో నుంచున్నాడు. నువ్వు అంత ఎక్స్ప్రెషన్ ఒక అర్థమైందా? ఆయన డామినేట్ చేసినట్టు ఉంటది. నానా నేను ఆగు, ప్రేమించో పెళ్లి చేయమంటావు అంతే కదా? అంత కరెక్ట్ ఎట్లా చెప్పారు? రోజుకి బోళ్ళు వస్తాయంటే నాకు. అంటే మా నాన్న సర్పంచ్ కదా, పంచాయతీలు చేస్తాడు ఊళ్ళో. ఓకే. మీ అమ్మాయి నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయి కోసం నేను ఏమైనా చేస్తాను. స్కిట్ చేయడు కానీ ఏమైనా చేస్తారంట. ప్లీజ్ అండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి. సరే, ఎంతగా బతిలాడుతున్నావు కాబట్టి నీకు టెస్ట్ పెడతాను. అయ్యా ఆయన మీకు సెట్ అవుతాయా? ఆ టెస్ట్ కాదు, ఇది వేరే టెస్ట్. నువ్వు మా అమ్మాయిని చేసుకుంటున్నావు కాబట్టి రేపులోగా నువ్వు 20 లక్షలు సంపాదించి నాకు ఇస్తే నేను పెళ్లి చేస్తాను. స్కిట్ లో 10 అనుకున్నాగా, ఇంకో 10 నాకు. సర్లే మరీ ఎడుతున్నావు కాబట్టి 10 లక్షలు కష్టపడి సంపాదిస్తే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. ఛాలెంజ్. ఒక్క రోజులో ఎట్లనే 10 లక్షలు సంపాదించడం? నువ్వు సంపాదిస్తావు, నాకు సంపాదించమంటావా? ఇప్పుడు నాకు 10 లక్షలు ఇచ్చే బకరా ఎక్కడ దొరుకుతాడండి? రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో. బాబు మేడం అయిపోయిందా? ఓకే. మళ్ళా జారి పడతావు. నా పేరు 9 జ్యూసెస్. అదేం పేరు అనుకుంటున్నారా? నవరసాలు. నీకు ఒక రసమే పలకదు, నవరసాలా? పలికిస్తా మేడం, కష్టపడుతున్నా. ఓకే. కష్టపడి యాక్టింగ్ చేసి 5 లక్షలు సంపాదించా మేడం. ఇందులో 5 లక్షలు ఇది కింద పడలేదు మేడం, నేనే కింద పడ్డట్టు యాక్టింగ్ చేశా. ఇలా చేసినందుకు 5 లక్షలు ఇచ్చారు. పర్ఫార్మెన్స్. నాకు నిజంగా ఎర్రిపప్పు దొరకాలనుకున్నాను, ఇలా కొండెర్రిపప్పు దొరుకుతాడు అనుకోలేదండి.
ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరండి? నేను గొప్ప ఆర్టిస్ట్ ని. ఎవరికండి మీరు ఆర్టిస్ట్ అంటే ఎవరు నమ్మడు, పైగా గొప్ప ఆర్టిస్ట్ అంటే నమ్మనండి. నేను ఆర్టిస్ట్ అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇందులో ఏమున్నాయి? 5 లక్షలు ఉన్నాయి. ఈ 5 లక్షలు ఇప్పుడు నావి. నా దగ్గర నుంచి నువ్వు బలవంతంగా రౌడీ లెక్క లాక్కొని వెళ్ళాలి. ఓకే ప్లీజ్ అండి, నా 5 లక్షలు అండి. పోరా తీసుకో పోరా. రే లాక్కుంటూ అడగలరా? ఈ అన్యాయాన్ని ఆపే టిక్ టాకర్లు ఎవరు లేరా? ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగిందంటే 5 లక్షలు నువ్వేం లాక్ చేయకుండా నేను మొత్తం చూసుకుంటాను. నా ఏరియాలో నీ రౌడీ పైసలు ఇయ్యండ్రా, ఏం చేస్తావు? కుమ్ముడు అంటే ఎద్దులే కుమ్ముడు కదరా, కుమ్మే అంటే కొట్టమని అర్థం. ఇంత అమాయకం ఎట్లా బతుకుతావనన్నా? నిన్ను టీవీలో తీసేద్దాం అనుకుంటున్నా, నువ్వు ఎట్లా బతుకుతావు? మేలు మేడం, నేను 5 లక్షలు పోయినా నేనేం ఫీల్ అవ్వను మేడం, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నా. అచ్చాలి ఈ జన్మకు నాకు, అంతే. నిజంగానే కొండరి పప్ప. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా, లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. అంత కష్టపడి నీ మొహం చూపించలేదు. మీరేంటండి నా కోసం తెచ్చిన నగలని మీ మెళ్ళలో వేసుకున్నారు? అదే కదా. ఇది నువ్వు వేసుకుంటే నేను ఎవడికి కనపడట్లే, నేను వేసుకుంటే నాకు కనపడతానని వేసుకున్నా. మీరు ఎన్ని వేసుకున్నా ఎవరికి కనిపించలేండి, అందరికి నేనే కనిపిస్తాను. కొత్త చీర కనపడితే ఎందుకు కనపడో? పుట్టినరోజు పూట తిడతా ఉంటావా? నేను బొంగమూత పెట్టుకున్నా. దీన్ని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. డార్లింగ్, నీ కోసం చాక్లెట్ తీసుకొచ్చా. చాక్లెట్ నా బొక్కలు అవుతావేంటే? తేడా తెలియట్లేదు. నా బొక్కలు అవుతావేంటే? అబ్బా, మీ మొహం కొంచెం దూరంగా పెట్టండి. చాక్లెట్ ఏదో మీ మొహం మీద అసలు అర్థం కావట్లేదు. ఏమండి, 5 లక్షలు విలువ చేసే నెక్లెస్ జాగ్రత్త. సరేలే, ఈ 5 ఆ 5 10 ఏదో ఒకటి ఉంది, కట్ అనుకుందాం. ఎవడురా నా పిల్ల? నేనే ఎంత పట్టుకు ఆటేసుకోవాలి, నువ్వు ఆటేసుకుంటున్నా. ఇప్పుడు ఆ నగిస్తావా మీ ఆవిడ్ని? ఏం నిజేసేయమంటావా? దాన్ని ఏం చేయొద్దు, కాలంటే నన్ను చెయ్యి, కాలంటే నన్ను చెయ్యి. రే ఇస్తావా ఇవ్వవా? ఒక్క నిమిషం ఆగు. నేను ప్రాణం పోయే స్థితిలో ఉంటే ఈ టైంలో అది కావాలంటావా? అదంటే అది కాదే, ట్రా ఇది ఇవ్వాలా వద్దని డిస్కస్ చేస్తా. డిస్కషన్ లేదు, ఏం లేదు. ఇవ్వ వెళ్ళండి. చూసారా నా ప్రాణం పోయేది? పద. చపాతీ కర్రతో ప్రాణం పోద్దా? 10 లక్షలు మా మామతో చెప్తా. వస్తే హరిత మావయ్య, ఇదిగో నీ 10 లక్షలు. తెలుసలుడు, నువ్వు 10 lakhs చేస్తావని, అందుకే మా చుట్టాలని బంధువులు అందరిని పిలిచాను. వాళ్ళు రాగానే తాలి కట్టేది గాని. ఎరా అల్లుడు, మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను, 5 లక్షలు తెచ్చుకున్నావా? 5 లక్షలు తీసుకొచ్చా మేము, కష్టపడి యాక్టింగ్ చేసి. కానీ ఎవడో దొంగ పోగొట్టాడు. దొంగోడు ఎత్తుకుపోయాడు, పోగొట్టాడు కాదు. మనం ప్రాక్టీస్ చేసినా పోతున్నాయి, ఆవేంటో కరెక్ట్ చెబుతుంది. లోపలికి ఫ్రెష్ అప్. ఓకే మావయ్య. మావయ్య ఆడు ఇప్పుడు అవసరం, నువ్వు ఓకే అంటే నేను తాళి కట్టేస్తా. ఇంకో బంధువులు ఉన్నారు, ఇంకో చెల్లమ్మ బామ్మద్ది వస్తారు, వాళ్ళు కూడా వస్తున్నారు. అమలాపాల్, అరే మా చెల్లి నగలేరా? వచ్చేదారిలో ఒకడు కొట్టేశాడు బావా. కొట్టేశాడు, కిరాణా కొట్టేశాడు, ఇవన్నీ వద్దు. సర్లే లోపలికి వెళ్ళి, పెళ్ళి ఉంది. నీ అల్లుడా వాడు? నాకు ఎందుకో ఆడి మీద డౌట్ ఉంది మామయ్య. అవును, నాకు డౌట్ ఉందిరా. లేకపోతే వాడు 5 లక్షలు సంపాదించడం ఏంటి, కాలు తిప్పడానికి పిలువు. ఆ 5 లక్షలు కొట్టేసి నేనేం చెప్తాడు. అవునా? అదే విధంగా ఆవిడెవరు, మీ చెల్లె? అవును, మా చెల్లి బామ్మద్ది. ఇప్పుడు సొంత చెల్లికి అలాంటి ఇచ్చి పెళ్లి చేసి, కూతురికి మేము తందగా ఇచ్చి పెళ్లి చేస్తాను. అంత అందగా ఏం కాదు, సాయంత్రం పేమెంట్. ఓకే, నువ్వు మహేష్ బాబు. ఇప్పుడు చూడు, కాలు తాళం పిలువు. ఆ నగలే ఎత్తుకెళ్ళింది నేనైనా చెప్తారు. అల్లుడు ఏంటి మాయా, నీ 5 లక్షలు ఎట్టుకెళ్ళి ఈడే కదా? అంత పర్ఫార్మెన్స్ వద్దు. ఇప్పుడు చూడు, మా బామ్మది పిలుస్తాను, ఆడ పర్ఫార్మెన్స్. అరే బామ్మది, బావా నీ 5 లక్షల విలువైన నగలు కొట్టేసింది ఈడే కదా? అమ్మ ఈడే బావా వాడు. చెప్పను, తెలుసు. ఏదో చేయవని. చేస్తా ఒకసారి వెనకెళ్ళు. అల్లుడు మాయా కట్టాలి. ఒక్క నిమిషం అల్లుడు. అరే
ఇదిగో నీ నగ, ఇదిగో నీ 5 లక్షలు. అదేంటి అది వాళ్ళే నీకు తెలుసా? తెలుసు. మరి తెలిసి కూడా దీని నాకెందుకు పెళ్లి చేసావు? మా అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల 10 ఊరోళ్ళు ఎవరు సంబంధం రావట్లేదా? దొరక్క ఒక బకరా దొరికావు, ఎలా వదులుకుంటావు? మరి నాకేం అర్థం అవట్లేదురా. ఒక్క 5 నిమిషాలు ఆటోమేటిక్ అన్ని అర్థం అవుతాయి. ఏంటి ఏమన్నాడే? ఏంటి పక్కనే ఉండి ఫోన్ చేస్తావు? వస్తే ఏమక్కడ మాట దిగు చూడు, నా ఫోన్ ఈ ఖాళీగానే ఉంది. ఓ నువ్వు కదా? హలో హలో వామ్మో, నాకు ఇప్పుడు అర్థమైంది దాన్ని ఎందుకు ఇచ్చి పెళ్లి చేసిర్రు. వస్తే ఎటు వెళ్ళాలో ఏం అర్థం అవట్లేదండి. అయినా ఎవడైనా క్యాన్సర్ తో చచ్చిపోతాడు, హార్ట్ అటాక్ తో చచ్చిపోతాడు. నేనేంటండి మా బామ్మ చాదస్తంతో చచ్చిపోతున్నాను. మామూలు చాదస్తం కాదండి అది. పొద్దున్నేసి కాఫీ టీ అడిగితే అది కాఫీ టీ ఇవ్వకుండా ముక్కు పిండి ఉగ్గుపాలు నోట్లో పోస్తుంది సార్. నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా సార్? చిన్నప్పుడు ఎప్పుడో పక్క తడిపేవాడిని ఇప్పటికీ డైపర్లు వేసుకొని పడుకోమంటుంది. డైపర్లు వేసుకోకుండా అసలు బెడ్ మీదకి రానివ్వట్లేదు. ఇంట్లో నెట్ ఉండి వైఫై ఉండి పాస్వర్డ్ తెలియకపోతే ఎంత బాధ ఉంటుందో, నాలో ఏజ్ ఉండి అంత దమ్ముండి ఏమీ చేయలేకపోతున్నాను. అంతే బాధగా ఉంది సార్. నా ఒంటిలో ఏదేది పని చేస్తుందో కూడా నాకు అసలు తెలియట్లేదు. ఏంట్రా ఏదో పనికి నేను మాట్లాడుతున్నావు? ఇదిగో పనింటే గుర్తొచ్చిందిరా. ఉదయాన్నే నువ్వేమన్నావురా వెదవా? ఏమన్నాను? ల్యాండ్ ఫోన్ వద్దు మామ, కొత్త సెల్ ఫోన్ బాగా పనిచేస్తుంది తీసుకోమన్నావా? ఏం పని చేస్తుందా నీ బొందా? ఇంట్లో నేనే ఊడ్చానా, అంట్లో నేనే దోమేనా, బట్టలు నేనే ఉతుకున్నానా, అన్ని పనులు నేను చేస్తే ఎందుకురా? నీ అమ్మకడ మాట దానికి 40,000 అంటే పనులంటే ఆ పనులు కాదే. 40,000 పెట్టుకున్నావా? 400 పెడితే పని మనిషి వచ్చేది కదరా. 400 పెడితే పని మనిషి వచ్చేదా? నేను అనేది అది కాదురా, మన ఇంటికి ఒక మహాలక్ష్మి కావాలని చెప్తున్నాను. ఏది మన పక్కింటి పంకజం కూతురా? నాకు మహాలక్ష్మి వద్దు, నాకు ఈ రష్మి కావాలి. చిచ్చి, ఆల్రెడీ ఒక మెదవ ఒక మనవడు ఉన్నాడు, ఇంకో మనవడు ఎందుకురా? అసలు నీ బాధ ఏంటి? నాకు మనవడైనా మనవరాలని నువ్వే అనుకుంటున్నాను రా. నేను గారాబాగా పెంచుకున్నాను కదా, అందుకే నిన్ను నా మనవరాల్లా మార్చుకుందాం అనుకున్నాను రా. అంటే ముంబై తీసుకెళ్తావా? చీచి, అంత దూరం నేనెందుకు తీసుకెళ్తాను రా? పక్కింట్లో మటన్ కొడితే మూర్తి ఉన్నాడు కదా. ఏం చేస్తావే? వాళ్ళ అమ్మాయి డ్రెస్ తీసుకొచ్చాను, అది నీకేసి ముద్దు ముచ్చడా తీర్చుకుంటాను రా. నేను రాను. రాకపోతే నేను చచ్చిపోతాను. ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో చంపేస్తుందండి. దా పోదాం. నన్ను ఎందుకు ఇలా మార్చావు? మార్పిడి చేస్తే తప్పు గాని మార్చేస్తే తప్పే ఉందిరా. ఫ్యాషన్ డ్రెస్ కి ఫ్యాషన్ షో కి చాలా 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 డిఫరెంట్ ఉందని నీకు తెలీదు, నాకు తెలుసు. అబ్బో, అంత మగగాడివి అయ్యావా? అవును. అంత పెద్ద దేశముద్రుడు అయ్యావా? నీకు అన్ని తెలుసు అంట. అన్ని తెలుసు. ఏంటి ఇది? కొత్త డ్రాయరు. దానికి ముందేదో వెనకేదో చెప్పు. పువ్వు గుర్తులేదే. ఒరేయ్ వచ్చి కూర్చోరా. కూర్చోపోతే నేను చచ్చిపోతాను. ముత్తైదువులు ముత్తైదువులు. అదేంటే 5గురిని పిలిచి ఇద్దరే వచ్చారు? చెంప పగులుద్ది. అమ్మా నేను తాంబూలాలు తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. వీడేంటి బయట లాగాల్సిన వయసులో బయట కూర్చున్నాడు? వాడికి అది లేదేమోనే. ఏంటిది అది? సిగ్గే. అయినా మనిషి అంటే ఎదిగాడు కానీ ముద్దు ఎదగలేదని చెప్తున్నానే. ఇదిగో మా ఊళ్ళో మంచి సంబంధం ఉంది, చూడమంటావా? సంబంధమా? ఓకే. నీకు మంచి ఈడు జోడు, హైటు వెయిటు, నీకు కరెక్ట్ జోడి. అమ్మాయి ఎంత బాగుంటుందా? అమ్మాయి ఏంటరా? అబ్బాయి అయితేను. అబ్బాయా? తాళ్ళని బంగారం గడి. నీకు అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చిన అదిలతో అలాగైనా ప్రవర్తించడం, ఇంటికి వచ్చిన అదులతో ఇలానే చూపించడం. నన్ను బయట అందరూ ఆడ కాదు మగ కాదు తేడా అనుకుంటున్నారే. రేపు నీకు సీమంతం చేద్దాం అనుకుంటున్నాను రా. శ్రీమంతమా? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవరా? లేకపోతే చచ్చిపోతాను. సరిపో. నేను బ్రతకలేను సార్, నేను చచ్చిపోతాను. సారీ మేడం.
ఎవరా మీరు? యమభటులం. ఎలుగుబంట్ల నేను చెప్పాను రీ కాస్ట్యూమ్ వేసుకుంటూ అలాగే ఉంటావని. ఆపండి ఆపండి, మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఏమిటిది? నువ్వే కదా ఉల్లిలేలో అన్నావు. ఒరే మెదవల్లారా, అసలు ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? యమపురం నుంచి వచ్చాం. మేము కూడా మొన్నే ఇంటికి చిత్రపురం నుంచి వచ్చాం. మేము పైనుంచి వచ్చాం. మేము 5th ఫ్లోర్ నుంచే వచ్చాం. యమలోకం నుంచి వచ్చామే. మీరు ఎందుకు వచ్చారో చెప్పి చావండి. అతను ఆల్రెడీ చచ్చాడే. సమయం ఆసన్నమైనది. లాగుము. బామ్మ చచ్చిన నిలలేపావే. మీ బామ్మ నేను కదరా, అక్కడ ఉంది. దానికి మీకు పెద్ద తేడా ఏం లేదు. ఆయన ఎవరు మీరిద్దరు? యమభటులం. అంటే నేను చచ్చిపోయానా? అవును. నీకు హ్యాపీగా ఉండదు, రండి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? ఇగో చచ్చిపోతే వీళ్ళతో వెళ్ళిపోవాలి. నీకు అన్ని తెలుసు అంటావు. నాకు అన్ని తెలుసు. మళ్ళీ ఎందుకే ఇది? దానికి ముందు ఏదో వెనకేదో చెప్పి ఆ తర్వాత వెళ్ళురా. ఓహో, బహు విచిత్రంగా ఉంది. ఏంటి అస్త్రము? ఇది అస్త్రము కాదు, వస్త్రము వలె ఉన్నది. ఇది మానవ ఎక్కడ ధరించెదరు? ఆ మాత్రము తెలియదా? తెలియదు. భూలోకంలో ధరించెదరు. ఏడ్చినట్టే ఉంది. నా మనవడికి కనీసం ముందేదో వెనకేదో తెలియదు. మీకు అసలు ఇదేంటో కూడా తెలియదు అంటే మీరు యూజ్ చేయండి ఫెయిల్స్ అనమాట. తీసుకురమ్ము. నా మనవడిని మీతో తీసుకెళ్ళడానికి వీల్లేదు. బామ్మ చచ్చిపోతే వీళ్ళతో వెళ్ళాలి, అది రూలు. నీకేం తెలియదు, సపడేకుండు. అయితే నాదొక షరతు. నేను వాళ్ళకి 3 పరీక్షలు పెడతాను. అందులో ఏ ఒక్కటి నెక్కినా నిన్ను వాళ్ళతో పంపించేస్తాను. పరీక్షలా? అసంభవం. హెల్ప్ చేస్తాను, ఓకేనా? పక్కా పక్కా. ఒట్టు. సిద్ధమా? అయ్యో ఆస్క్. ఇటు చూడండి, ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఒక జీవి కూర్చున్నది. ఆ జీవి ఆడా మగనా చెప్పండి. ఏ కోణంలో చూసినా అర్థం కావట్లేదే. అటులైనా నువ్వు బీ కోణంలో చూడు, అర్థం అవుతుందేమో. మానవా, కొట్టేస్తుంది కదా, మాకు సహాయం చేయము. ఏమి చెప్పేదలు? ఆ జీవి ఆడా మగ? 120 ఎపిసోడ్ నుంచి చేస్తున్నా, నాకు అసలు తెలీదు. మళ్ళీ ఉడితిమే. రెండో క్వశ్చన్ ఆస్క్. యు టేక్ ఇట్, గో దేర్. దానికి ముందేదో వెనకేదో చెప్పెళ్ళండి. ఓహో, అస్త్రము మళ్ళీ వచ్చినది. అస్త్రము కాదురా, వస్త్రము. అవును. ఇది బాగా విచిత్రముగా ఉన్నది. మానవా, దీనికి ముందేదో వెనకేదో చెప్పుము. అదే తెలిస్తే నేను ఎందుకు చస్తాను? అది తెలియక చచ్చాను. ఈసారి మాత్రం చాలా ఈజీగా ఇస్తానరా మీకు. ఏంటి చెప్పు. నాకు ఒక్క మనవాడు కదరా, అందుకే వాడికి శ్రీమంతం చేసుకోవాలని నాకు కోరిక. ఎంత పని? నేను ఒప్పుకోను. ఏంటి ఒప్పుకోరా? కండిషన్స్ అప్లై. ఇదిగో నా మనవడి శ్రీమంతం, అదిగో ఆ రోజమ్మ చేతుల మీదుగా జరగాలిరా. అసంభవం. వాడిని తీసుకెళ్లాలంటే నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. హతవిధి. అగ్ని పరీక్ష రోజమ్మా, తప్పదు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. దీర్ఘాయుష్మాన్ భవ. ధన్యవాదాలు రోజమ్మా. పిల్ల పాపలతో సుఖంగా ఉండు. ఆ రోజమ్మ గారు ఏమని దీవించారు? దీర్ఘాయుష్మాన్ భవ. అలాంటి రోజమ్మ గారే నా మనవణ్ణి ఆయుష్మాన్ భవ అని దీవించినప్పుడు మీరు ఆవిడ మాట కాదని తీసుకెళ్ళగలుగుతారా? తీసుకెళ్తే నెక్స్ట్ కిట్ లో ఉంటారా? ఎంత పని చేశావు రోజమ్మా. మానవా, బతుకుము. మీరు బతికారు, మేము చచ్చితిమి. ఏ ఉత్తి చేతులతో యమలోకానికి ఎలా వెళ్ళమందువు? ఉత్తి చేతులు తెలియదు అంతేనా? అవును. ఒక్క నిమిషం. దీన్ని తీసుకెళ్ళండి, ఇప్పుడు నేను హ్యాపీగా బతికేస్తాను. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. నాకు కొడుకున్నాడండి, వాడు ప్రతి దానికి భయపడుతూనే ఉంటాడు. ఎందుకో తెలియదు, ఎలా బాగుపడతాడో ఏమో. అరే వెంకీ ఇలా రా. నాకు భయం. అబ్బు రారా. అబ్బు రారా.
అవునరా నీకు ఉంగరం ఇచ్చా ఏదే తినేసా. ఉంగరం తినేసావా? క్యారెట్ తింటే మంచిదన్నావు కదా. అవును. ఇది కొనిచ్చేటప్పుడు 24 క్యారెట్స్ అన్నావు కదా. అవును. ఒక క్యారెట్ తింటేనే బలంగా ఉంటే 24 ఇంకా బలం ఉంటుంది. తినేసా నాన్న. అంతా నాన్న పోలికే. పనికి మాల పోలిక ఇది, నా పోలిక కాదు. ఇట్లా ఉదయం అన్నం తినమన్నా తిన్నావా? భయం. ఎందుకు? వేడిగా ఉంది, కడుపులో కాలుతుందని భయం నాన్న. కొద్దిగా అయిన తర్వాత తినొచ్చు కదరా. మళ్ళీ భయం వేసింది. ఎందుకురా? చల్లగా ఉందని. చల్లగా ఉంది, తింటే లోపల గడ్డ కట్టిపోద్దని. ఇంతే మేడం, ప్రతి దానికి భయపడుతుంటాడు. గాలి భయం, నీరు భయం, నిప్పు భయం, ఉమ్ము భయం. అంత పెద్ద డైలాగ్ చెప్పకు, భయంగా ఉంది. ఇలా భయపడుతున్నాడు కాబట్టి పెళ్లి చేస్తే అన్న కరెక్ట్ గా ఉంటాడేమో. సరే చూద్దాం. నాన్న పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఒక కత్తి లాంటి అమ్మాయి చేసుకుంటావా? అమ్మ చేసుకుని భయం, కోసుకుంటేది. కత్తి లాంటి అమ్మాయి అంటే అది కాదురా, అలా ఉంటది. ఏంటి ఎలా? అలా ఉంటది అన్నమాట. ఎట్లా నాన్న? 3 సార్లు రాదు. అలాంటి అమ్మాయి అయితే నాకొద్దు నాన్న. ఎందుకురా? ఇలా కొరికితే పళ్ళు దిగి సెప్టిక్ అవుద్ది, నాకు భయం. ఈ జన్మకు బాగుపడదు. ఇదో రా, నీకు పెళ్లి చేయాలి. బావగారు మీ అమ్మాయిని తీసుకొని వచ్చేయండి అర్జెంట్ గా. ఇదిగో వెంకీ, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది, ఓకేనా? అమ్మా భయం. ఎందుకురా? అది ఎట్లా నవ్వుతుంది. ఒరే అమ్మాయి పెళ్లి కూతురురా, ప్రతి దానికి భయపడకూడదు. నువ్వు అలాగైనా పెళ్లి చేసుకోవాలి. అయితే అంకుల్ని చేసుకుంటా. చెప్పుతా, నచ్చిందని చెప్పు. వద్దు నాన్న, చేసుకోరా? వద్దు నాన్న, కావాలంటే నువ్వే చేసుకో. ఇదిగో బావగారు, నా కొడుకు కోరిక మేరకు మీ అమ్మాయిని నేను చేసుకుంటా, ఓకేనా? నువ్వా రింగ్ రోడ్ మీద రూపాయి బిల్లలు ఏరుకునేటట్టు నీకు నా బిడ్డని చెట్ల బొత్తిగా ఒకళ్ళకి కూడా నచ్చట్లా నేను. ఇది రియలైజేషన్. పూల రంగుడు. ఇమ్ము మార్కెట్ లో నీ పెదాలు అమ్ముతున్నారు తెలుసా? అదేంటి? కిలో 25 రూపాయలంట దొండకాయలు. నా పెదాలు దొండ పండ్లో ఉంటాయని చెప్పడానికి ఇదంతా. ఏంటి సన్నగా అయిపోతున్నావు రోజు రోజుకి? రోజు నువ్వు ముద్దు పెడుతున్నావుగా. రోజు ముద్దు పెడితే సన్నగా ఎందుకు అయిపోవటం? 8 క్యాలరీస్ తగ్గుతారంట ఒక ముద్దుకి. అవునా? అమ్మో, ఎవరికి చెప్పగాకు. ఎందుకు ఇమ్ము? అందమైన అమ్మాయిలందరూ తగ్గటానికి నా దగ్గరకు వచ్చి ఇల్లు ముద్దు పెట్టు, ఇల్లు ముద్దు పెట్టు అని బతిలాడు. దేవుడా ఇమ్ము, నాకు సిమ్లా యాపిల్ తినాలని ఉంది. ఇదిగో తిను. అది నేరేడుకాయ, అది నేరేడుకాయ. సర్లే గాని ఇంకో 4 రోజుల్లో మన పెళ్లి ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కి పదా. మామూలు కూడా అయ్యా నా కొడుకు పరిస్థితి ఏంటయ్యా? వామ్మా నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడు? లోపల ఉన్నాడే నా కొడుకు. నీ కొడుకే. ఎవడు కాదన్నాడు? ఏడుతున్నావు ఇప్పుడు నువ్వు? అది కాదు, నీ కొడుకు కాదా? వాయ్యా అది కాదురా, నా కొడుకున్నాడు కదా, వాడికి ఒకటే భయం. చేసుకోమంటే చేసుకోవట్లా. ఒకసారి పిలు. అరే వెంకీ ఇలా రా. భయం. అబ్బ రారా, నీ ఫ్రెండ్ వచ్చారు, రారా రా. చిన్నప్పుడు బూచోడు బూచోడు అనేటట్టు వీడేనా? పెళ్లి చేసుకోమన్నా చేసుకోవట్లా. ఓ పని చేద్దాం అంకుల్, ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాడిని లవ్ చేస్తుందని చెప్పావు అనుకో, ఆ స్పర్శకి సంగం వచ్చింది, వాడు పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అమ్మాయి ఎవరు వస్తుంది నా కొడుకు కోసం చెప్పండి. ఊరుగా అంకుల్, నేను చచ్చిపోయాను అనుకుంటున్నావా? మీ ఇంట్లో ఒక మెంబర్నే కదా నేను కూడా. అవును. ఒక్క నిమిషం ఆగు. సాయి, సాయి నువ్వు నాకు హెల్ప్ చేయాలి సాయి. ఏంటి? వాడు నా ఫ్రెండ్, చాలా భయస్తుడు. నువ్వు వెళ్ళి వాడు గర్ల్ ఫ్రెండ్ రాగా యాక్ట్ చేసావు అనుకో, అమ్మాయిలంటే భయం అంతా పోద్ది, అప్పుడు వాడు పెళ్లి చేసుకుంటాడు, ఓకేనా? నేను చేయలేను. ఆ మాత్రం సహాయం చేయలేవా? అలా అయితే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోను. సరే నీ కోసం చేస్తాను. ఎల్లు అది దగ్గరకు రా. ఏంటి ఏంటి? భయపడకు. ఏమైంది? భయం. అమ్మాయి పట్టుకుంటే భయం ఉంది, నువ్వు పట్టుకో. అమ్మాయి ఎవరో తెలుసా? అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తుందంట. అవునా? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కావాలి. నేను అది పాస్ అయ్యా. అవును పాస్ అయ్యాడు. నీదే నీ ట్రైనింగ్ మొత్తం. ఎలా ఉంది? మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే. భయపడకు వెంకీ, నేనున్నానుగా. భయం పోయింది. ఏమి జంట అంకులు, వీళ్ళు భలే కొందగా చూడముచ్చటగా. దానే ఉంది, పెళ్లి చేసేద్దాం. చేస్తావు అది నాలో. భయపడుతున్నాడు. పోయింది కదా, నువ్వే చెప్పావుగా సమాజంలో సేవ చేయమని. చేయమన్నాను కానీ, మరి పాకులాడంత సమాజం సేవ అవసరం లేదు మనకి. నాన్న ఇమ్ము. నాన్న నీ కాబోయే కాళ్ళు ఎక్కడరా? నాకు కాబోయే కాళ్ళు కాదు, నీకు కాబోయే కాళ్ళు. ఇదిగో
చూడ ముచ్చటగా ఉన్నారా అలా పక్క పక్క నిలబడండి. నాన్న ఇడు నా ఫ్రెండ్ నాన్న. వాడికి కొంచెం భయం ఉంది నాన్న. నా లవర్ని అక్కడ పంపించాను అనుకో వాడికి భయం పోద్ది. అందుకని ఎవరు నాటి ఇవ్వడమే కాకుండా భయంగా ఉంది అంట. నేను తెచ్చుకుంటా ఉండు. రామ్మా ఇటు. అట్ట పోతుంటే ఏం చేస్తావు నువ్వు? పంపి అంకుల్ అని ఫ్రెండ్ కోసం అవసరం చేయలేవా? ఇలాంటి కొడుకులు కన్నందుకు సిగ్గుపడుతున్నా. ఆ పిడక మొహోడితో కూడా కొట్టించుకున్నావు కదా. ఇది ఎవరిని పిడక ఈడవడు ఉన్నాడా? నువ్వే బాబు బాబు. నిద్ర వస్తుంది, పడుకోండి. మర్యాద పడుకో. నేను సాయి ఒళ్ళోనే పడుకుంటా. అవునా? నేను నీ ఒళ్ళో పడుకుంటా. నువ్వు పడుకునేది ఏడా పడుకున్నా? సాయి భయపడతాడేమో. ఇంకా నిద్రపోయాక కూడా భయపడతాడా? వామ్మో. వాడేమో కానీ ఈవిడ భయపడుతుంది. ఒక పని చెయ్యి, లేకు. సాయి సాయి భయమేమో. భయం వస్తుందంట. పో నా కొడుకు కడికి మానవుతానే నీకు. భయంగా ఉంది. భయం భయం అంటే అన్ని చెప్తున్నావు కదా నువ్వు. వాడు భయపడతా అన్ని చేస్తుంటాడు. భయపడతా అన్ని చేయటం భయపడాలి కానీ అన్ని నాన్న పోలికలే. అంకుల్ మర్యాదగా నా పిల్లని నాకు ఇస్తారా ఇరా? ఏం చెప్పారా నువ్వు? మనిషికి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. నువ్వు భయపడితే ఇట్లా చెప్తా. జోలాలి స్నానం చేయరా? కంపు కొడుతుంది. జోలాలి అంట. భయపడుతున్నాడు. సమాజానికి సేవ చేయనప్పుడు నీలాంటి వాడు భయపడితే నన్ను కొడతావేంటి? నాకు కూడా భయం వేస్తుంది. సాయి మన ఈ ప్రపంచం దూరంగా వెళ్ళి భయపడదంతా. ఎలా అడవిలో అసలు ఈడు కొడతావా? సాయి మనం పెళ్లి చేసుకుందాం. సుఖంగా ఉండండి. కొడుకు దూరం అయితే ఆ బాధలు ఎవడదో తెలుసా నీకు? నీ కొడుకు దూరం అయినాక అంత బాధ ఉంటే నా పిల్లం దూరం అయిందిరా. నా కొడుకు చాలా మంచాడు. అంటే మంచం కింద దూరతారని తెలుసు కానీ మంచం మీదకి ఎక్కుతున్నాడు. సర్లే గానీ వాడు భయపడుతున్నాడు అని ఒక అమ్మాయి సెట్ చేసావు కదా, నాకు కూడా చాలా భయంగా ఉంది తెలుసా. ఒక అమ్మాయి అంటే సెట్ చేయి. ఎలా కనపడుతున్నాడు నీకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ఆ అమ్మాయి నన్ను చేసుకోవాలంటే నాకు ఒక దోషం ఉన్నా సార్. ఒక నలుగురితో తన్నులు తింటే ఆ దోషం పోయి నాకు ఆ పెళ్లి అవుతుందని చెప్పి ఒక సిద్ధాంతి చెప్పాడు సార్. డోంట్ వరీ జీవన్, ఇంతమంది యూనిట్ ఉన్నారా? ఎవరు అంటే అందరూ వచ్చి కొడతారు. నేను ఇంతమంది కొడితే నేను ఉన్నాను సార్, లేకపోతే ఎందుకు? తలా దెబ్బ వేస్తాను, బాగుంటది. ఫస్ట్ ఈమె కొడుతుంది. ఒక్కసారి కొట్టవా? నువ్వు కొడితే నాకు పెళ్లి అయిపోయినట్టే. ఐ కాంట్ హిట్ యు. నేను కొట్టలేను జీవన్. అబ్బా అను ప్లీజ్ అను, ఒక్కసారి కొట్టాను నా పెళ్లి అయిపోతుంది అను. ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నా, ఎలా కొట్టాలి చెప్పు? ఎలా కొడుతుందో నేను చూస్తా. అను అది డ్రెస్సా? అంత దరిద్రమైన డ్రెస్ వేసుకున్నావు, ఇంత చండలైన డ్రెస్ నా జీవితంలో చూడలేదు తెలుసా? హౌ డేర్ యు. ఎందుకు? నీ కలర్ నాకు అంటుంది. అయినా నువ్వు కొట్టపోతే నన్ను ఎవరు కొట్టాలనుకుంటున్నావు? ఇక్కడ డైరెక్ట్ సార్తోనే తండించుకున్నాను అనుకో. ఇప్పుడు అమ్మో పనికి రాకుండా పోతావు సార్. ఒక్క దెబ్బ కొట్టాననుకో ఫటాక్. వద్దొద్దు, అటు పోని అవసరం లేదు. ఇప్పుడు నన్ను ఎవరు కొడతారబ్బా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యగా రావాలి. లేదు, ఎన్ని జన్మలకైనా నువ్వే నా భర్తగా రావాలి. నో నువ్వే నా భార్యగా రావాలి. లేదు, నువ్వే నా భర్తగా రావాలి. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పార్క్ లోకి వెళ్దామా? అమ్మో ఏమి ప్రేమ. ఎస్, భార్య నన్ను అనుకో, భర్త ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎలాగైనా నన్ను వచ్చి కుమ్మేస్తాడు, నాకు పెళ్లి అయిపోతుంది. సారీ మా ఆవిడ అనుకున్నా. ఏంటి? మా ఆవిడ అనుకున్నా. కొడతాను. వాళ్ళ ఆవిడ అనుకున్నాడంట బంగారం. ఏం పర్లేదు, వెళ్ళమ్మా, వెళ్ళి మీ ఆవిడ ఎక్కడ ఎత్తుకోపో. పర్లేదు, నేనేం ఫీల్ కాల. ఈడేంటి కొట్టలేదు? ఒక పని చేస్తా, ఏ మగాడైనా తన భార్య ఒళ్ళో పడుకుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు.
పాపం పడుకున్నట్టున్నాడు. పడుకో నువ్వు, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని వస్తా. కూల్ డ్రింక్ తీసుకెళ్ళి పర్లేదు పడుకో. ఒళ్ళో పడుకున్నాను రా. పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో. అందుకే అలసిపోతావని నీ కూల్ డ్రింక్ తీసుకొస్తున్నా. మీ ఇద్దరు తాగడానికి కదా? కాదు, నీకోసమే. అయ్యో స్ట్రా తీయడం మర్చిపోయాను బంగారం. ఒక పని చేస్తా, దాన్ని చంపేస్తానని చెప్పేసి అంటే వీడు ఖచ్చితంగా కోపం వస్తుంది, కొడతాడు. రే నీ భార్యను చంపేస్తా. ఏమన్నారా? పొడిచి పడతా. ఏమన్నారా? 1,00,000 రూపాయలు ఇస్తా. వీడెంత కపట ప్రేమికుడు. పాపం అమాయకురాలు చూసి మోసం చేస్తున్నాడు. ఈవిడకి చెప్పింది అనుకో, ఖచ్చితంగా ఇది కొడుతుంది. పడుకోద్దా. మీ ఆయన్ని పొడిచి పారి చంపేస్తా. ఏమన్నావు? పొడిచి చంపేస్తా. ఆ పని చేయరా, నీకు 4 లక్షలు డబ్బులు ఇస్తానరా. నా 7 వరాల నగలు మొత్తం నీకే. మీరు తప్పుకున్నారేమో. మీ ఆయనని పొడి చంపేస్తా అన్న. నేను కరెక్ట్ గా చెప్పా, నా 4 వరాల నగలు నీకే. 4 వరాలా? వాడు రాగానే వేసేసాయి, నేను నగలు తీసి పక్కన పెట్టేస్తా. సరేనా? గుడ్ బాయ్. సరే బాయ్. ఇంకా ఏ మనిషి 1,00,000 రూపాయలు ఇస్తానంట. బంగారం బంగారం బంగారం. దీన్ని చంపమన్నదని వాంతోని, వాణ్ణి చంపమన్నది దీంతో చెప్పాను అనుకో, ఇద్దరు కలిసి నన్ను కుమ్మి పారేస్తారే, నాకు పెళ్లి అవుతుంది. పిచ్చిదానా, నిన్ను చంపమని వాడు 2 లక్షలు ఇచ్చాడే. అవునా? నువ్వేనా తక్కువ తిన్నావా? వాడిని చంపమని చెప్పి నువ్వు 4 లక్షలు ఇస్తాడులే. నగలండి. నన్ను చంపని 4 లక్షలు ఇచ్చిందా? ఎంత పని చేసి చంపంటావే? నన్ను చంపని మీ ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టింది నేను రా, నన్ను కొట్టను రా. దాని గురించి చెప్పిన మహాన్ బాడు నువ్వు, నిన్ను కొట్టను. రావే చూసుకుంటా. వాడు భాగవతం గురించి బయట పెట్టిన మహానుభావుడివి, నిన్నేమన్ను. ఇలాగైతే కాలే సార్. ఎవరింటో నన్ను దొంగతనం చేశాను అనుకో, ఖచ్చితంగా దొరకబట్టి కొడతారు. నాకు పెళ్లి అయిపోయినట్టే. గిన్నెలు నేను వచ్చిన పనేంటి, నేను చేసే పనేంటి? దొంగతనం కదా, అసలు నన్ను కొట్టించుకోవాలి కదా. ఎవరు? నేను దొంగని. పిల్ల. ఎవరు? నేను దొంగని రా. కుక్క. లేరా ఒరే, నీకు అన్ని జంతువుల పేర్లు గుర్తొస్తాను కానీ దొంగ అని చెప్తే వినపడట్లేదు. దొంగని రా. మా బావి ఇంట్లోనే దొంగతనానికి వస్తావా? ఈ సంగతి చెప్తాను. మన ఇంట్లో దొంగతనానికి వచ్చాడు బావా. దొంగ ఎవరు రే? మహాన్ బావుడు నువ్వా? మహాన్ బావుడు ఏంట్రా, నీ ఇంటికే వచ్చానారా నేను? బావా మాట్లాడతావేంటి బావా? దొంగలు పట్టుకొని పోరాటం. వాడు వచ్చింది దొంగతనాన్ని కాదు, ఎందుకో నాకు తెలుసు. వస్తాయ్ వాడు వచ్చాడు. ఓ నువ్వా? ఫోన్ చేస్తే పార్క్ వస్తాగా, దా వచ్చి వాళ్ళు పడు. ఏంటే అదే పడుకో. కొట్టనేట్రా ఒక్కడన్నా, దొంగతనం చేశారన్నా నమ్మడు. నాకు పెళ్ళేలా అవుతుంది. ఎవడో పొడిచి వచ్చి పడి చచ్చిపోతున్నాడు. ఈ కేసు నా మీద తీసుకున్నాను అనుకో, ఖచ్చితంగా నన్ను వచ్చి ఎస్ఐ గారు కొడతాడు. నాకు పెళ్లి అయిపోయినట్టే. హలో సార్, ఎస్ఐ గారు. సార్ ఇక్కడ ఒక హత్య జరిగింది సార్. ఎవరు చంపింది? సార్ చంపినోడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు సార్, క్యూట్ గా ఉంటాడు సార్, మిల్క్ బాయ్ లా ఉంటాడు సార్. నువ్వైతే కాదండి సార్, నేనే చంపింది. నేనే సార్, నేనే సార్ చంపింది. నువ్వు చంపడం ఏంట్రా? వాడు చాలా అందంగా ఉంటాడు, స్మార్ట్ గా ఉంటాడు, మిల్కీ బాయ్ లా ఉంటాడు. నా బతుకు చెడ. ఏదో స్వార్థం కోసం చెప్పుకున్నా. ఒక్క నిమిషం. హలో సార్. హలో. చంపినోడు అసలు దరిద్రంగా ఉంటాడు సార్, అసహ్యంగా ఉంటాడు సార్. వాడిని చూడగానే ఫూ అని వినిపించాలని వస్తున్నా. నువ్వేనా చెప్పింది? అయిపోయినవురా. అమ్మాయికుని చంపుతారా? వాడు పాపం చంపేటోడు కాదు సార్, వాడి గురించి మీకు తెలియదు సార్. వీడు చాలా ఇన్నోసెంట్ సార్. ఇన్ని చంపి పారేస్తే అయిపోతుంది. అయిపోయినవురా నువ్వు. నిన్ను ఏంట్రా? వాడి గురించి నీకు తెలీదు. వాడు చాలా అమాయకుడు, చాలా క్యూట్ బాయ్. వాడు 3 మట్టలు చేశారా? వాడిని ఏమన్నా అంటే ఊరుకోను. వాడి గురించి నీకు తెలీదు. ఒక ఎస్ఐ ముందు 4 మట్టలు చేస్తావు. నేను చంపాల్సిందరా, నేను కొట్టాల్సిందరా.
జీవన్ మన ఇంట్లో మన పెళ్లి గురించి ఒప్పుకున్నారు జీవన్. చూసారా సార్? చెల్లెమ్మ అన్నయ్య నువ్వు ప్రేమించింది ఈయన? అవునండి, మీ బావగారు. వీడి అంతా కూడా 4 మటలు చేశాడు. ఇలాంటి వాడిని నువ్వు ప్రేమించడం కరెక్ట్ కదమ్మా, వీడిని చంపేస్తాను నేను. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు.